అంటే ఛార్జ్ షీట్ వేసినాక ట్రయల్ నడిస్తే వేరు. ట్రయల్ నడిచినాక నిరూపించిన ఆధారాలు సమర్పించలేకపోయినట్టు వేరు. కేసులు అట్లా అవును. పోతాయి చాలా వరకు. కానీ హ్మ్. అట్లా కాదు. ఛార్జ్ షీటే తప్పు. మీ ఛార్జ్ షీటే కావాలని వీళ్ళందరూ ఇరికించినందుకు వేసిండ్రు. ఇందులో ఏమి ఆధారాలు లేవని కోర్టు తెలిపిందంటే ఇప్పుడు ఏం చేయాలి మరి వీళ్ళందరూ? ఖచ్చితంగా నిజాయితీ పరులైతే వీళ్ళు మళ్ళీ కేసు వేయాలి, గెలకాలంటున్నారు. అవును. ఇప్పుడు వీళ్ళు గెలికినా గెలకపోయినా రేపు పొద్దున హైకోర్టు పోతా అంటుంది కదా మన సిబిఐ అయితే. అవును. ఈడీ అవును. కేసు కూడా మీరు అన్నది ఇక్కడికి కీలక అర్థం కాలే. ఈడీ కేసు కూడా ఉంది. ఈడీ కేసు అవును. కూడా ఇంతకంటే ఏముంటది? ఇంకా హ్మ్. ఈడీలో ఏమైందంటే రికవరీ కావాలి సొమ్ము. ఎక్కడైనా రికవరీ అయిందా? హ్మ్. ఇవంతా కూడా ఆరోపణలు ప్రత్యారోపణలు అంతా కూడా ఈ అకౌంట్ హ్మ్. లో డబ్బులు బట్టి ఆ అకౌంట్ లో పడ్డ డబ్బులు అంటున్నారు కదా. సిబిఐ హ్మ్. ఏమో నేర విచారణ చేయాలి. ఈడీ ఏమో నేరంలో జరిగిన డబ్బుల మార్పిడి, డబ్బుల ట్రాన్సాక్షన్ రుజువు చేయాలి కదా. ఇంకెక్కడ చేస్తారు అవును. వీళ్ళుగా కదా. అవును. అందుకని హ్మ్. ఈడీ కేసు కూడా దీంతో పోతుంది. ఇప్పుడు హ్మ్. తల్లి బతికితే పిల్ల బతుకుతుంది. తల్లి చచ్చిపోతే అవును. పిల్ల ఎక్కడ ఉంటదిగా? కడుపులో హ్మ్. పిల్ల కూడా చచ్చిపోతుంది, తల్లి చచ్చిపోతే కనుక. హ్మ్. ఇప్పుడు తల్లి కడుపులోని పిల్లలాగా ఈడీ కేసు ఉన్నది. తల్లి ఏమో హ్మ్. ఇప్పుడు కేసులో చచ్చిపోయినట్టు లెక్క. పిల్ల బతుకుతుందా అంటే బతకదని నేను అంటున్నాను. ఒకటి. రెండోది హ్మ్. ఏంటంటే అన్ని రాజకీయ పార్టీలు ఈ కేసు మీద నాటకాలండి చూస్తున్నారు కదా. ఇంక్లూడింగ్ హ్మ్. బీజేపీ పార్టీ తన రాజకీయ పాపం గడుపుకోవడానికి మన ప్రత్యర్థులను శత్రుశేషం రుణశేషం ఉంచుకోవద్దని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేసిండ్రు. హ్మ్. కాంగ్రెస్ పార్టీ ఏమో ఆడ కేసు కరెక్ట్ కాదంటది, ఇక్కడికి వచ్చే కవిత విషయంలో ఆమె నేరం చేసింది అంటారు. వీళ్ళు అవును. తప్పుడు స్టాండ్ తీసుకుంటారు. హ్మ్. బీఆర్ఎస్ కూడా అప్పుడే స్టాండ్ మంచి తీసుకుని ఇప్పుడైతే సంతోషం పడే మా కవిత మంచి పని చేసింది, కవిత నేరం చేయలేదని ఇప్పుడు అంటున్నారు, గట్టిగా అనలేకపోతున్నారు. అంటే ఇప్పుడు వాళ్ళ పార్టీలో లేదు కదా ఆమె కదా. ఇప్పుడు ఇప్పుడు అనే బ్యాలెన్స్ లేదు. అవకాశం కూడా లేదు కదా. లేదు కదా. బీఆర్ఎస్ పార్టీకి కవిత లేదు. మంచి కడిగిన ముత్యాలు కవిత సింగిల్గా కొట్లాడాల్సిందే. సింగిల్గా ఆమె ప్రూవ్ చేసుకుంది. ఇప్పుడు కొంత ఇంతో చూసుకుంటే కవితకి ఇది ఉపయోగపడేటువంటి కవిత కొంత బూస్టప్ ప్లస్సే కానీ వచ్చేటువంటి అంశం. ఆమెకు ప్లస్సే కానీ ఆమె కనుక బీఆర్ఎస్ లో ఉండుంటే హ్మ్. చాలా ప్లస్ అయ్యేది. ఆమెకు పార్టీ అవును. రెండింటిగా వ్యక్తిగతంగా అవును. గెలిచింది, కానీ పార్టీ పరంగా ఓడిపోయినట్టే కదా. ఇప్పుడు అవును. ఇంతమంది పార్టీ వ్యక్తులు తనను ఊరేగింపు తీతురు, ఇవాళ పెద్ద ఎత్తున హ్మ్. ఉద్యమాలు చేతులు, బీజేపీ తప్పందరు ఎవరు హ్మ్. అందరి నోళ్ళు కూడా బహుమత పడుతున్నాయి కదా. ఇప్పుడు అవును. ఇంకొక మాట కూడా, కాంగ్రెస్ హ్మ్. పార్టీకి బీఆర్ఎస్ బీజేపీ కలిసింది అనడానికి కూడా కాంగ్రెస్ పార్టీకి అనలేని పరిస్థితి వచ్చింది. ఎందుకంటే అవును. బీఆర్ఎస్ బీజేపీ కలిసింది అని కొందరు అంటున్నారు. హ్మ్. విహెచ్పి గారు కొంచెం కొంచెం కట్టర్ బీజేపీ వాళ్ళు అంటున్నారు, కానీ జనాలు అనలేకపోతున్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ లేదు కదా ఆమె అయితే కదా. హ్మ్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇప్పుడు గట్టిగా అనలేకపోతున్నారు. ఎందుకు అనలేకపోతున్నారు అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అర్థమవుతుంది కదా, కవిత తమకు స్నేహితురాలు అయింది ఇప్పుడు కదా. అటు పోతేనేమో బీఆర్ఎస్ బీజేపీ కలిసిందంటే బీఆర్ఎస్ లేదు కవిత కదా. అవును. అందుకని కోర్టును తప్పు పట్టే పని చేస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే నేను కోర్టు తీర్పు కరెక్టా కాదా ఇది మనం చెప్పలేదు. హైకోర్టు పోతే ఇది దిగిపోవచ్చు, లేకుండా ఇదే సమర్థించవచ్చు. ఇంకా పైకోర్టు పోతే ఈ రెండు కావచ్చు కాకపోవచ్చు. కానీ అంతిమంగా ఏంటంటే న్యాయ వ్యవస్థ గౌరవం దక్కించుకుందని నేను అంటున్నాను. న్యాయ వ్యవస్థ ఇటువంటి ఛార్జ్ షీట్ లెవెల్లోనో కేసును పరిశీలించి సాహసోపేతమైన నిర్ణయం అంటున్నాను శ్రీకాంత్. ఎందుకంటే వీళ్ళు వాస్తవం. డిశ్చార్జ్ హ్మ్. పిటిషన్ వేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళంతా వాళ్ళ కోర్టు బట్టి తిరస్కరించలేదు, డిశ్చార్జ్ పిటిషన్ అవును. వేసుకున్నారు. ఇందులో హ్మ్. కేసులు ఏం లేదు, అసలు హ్మ్. నిజంగా పట్టలేని కేసు, దీన్ని కొట్టేయండి అని కేసు వేసుకున్నారు. వాళ్ళు వేసుకుంటే రైట్ సార్. 45 రోజులు విచారణ. ఏదో ఒకటో రోజు కాలేదు విచారణ శ్రీకాంత్ గారు. 45 రోజులు విచారణ జరిపిన తర్వాత ఇప్పుడు కేసు కొట్టేసారు. నిన్ననో మొన్ననో కేసు విచారణకు వచ్చింది, ఒక్క రోజులో కొట్టేయలే కదా. అవును. అవును. నా అవును. ఉద్దేశం అవును. తీర్పు హ్మ్. రావాలి. కానీ ఈ తీర్పు వల్ల అనేక ఆల్మోస్ట్ దేశాలు 2021 మొదలు 2026 దాకా 5 సంవత్సరాలు నడిచినటువంటి కేసు ఇది. 5 సంవత్సరాలకు నడిచింది. 45 5 రోజులు సంవత్సరాలు 45 ట్రయల్ రోజులు కోర్టులో వచ్చినటువంటి తీర్పు ఇది. అదొకటి. 45 హ్మ్. రోజులేమో కేవలం ఈ డిశ్చార్జ్ పిటిషన్ మీదే వాదోపవాదాలు జరిగినాయి శ్రీకాంత్. 45 హ్మ్. రోజులు ఈ ఒక్క పిటిషన్ మీదనే. అందుకనే సమగ్రంగా ఆలోచించి ఇచ్చిందనుకోవాలి. రైట్ కాకపోతే సార్. అందరూ ఓడినవాడు కోర్టు ముందు ఏడుస్తాడు, గెలిచిన వాడు ఇంట్లో ఏడుస్తాడు అన్నట్టు ఇప్పుడు ఎవరి గెలుపు కాదు, ఎవరు ఓటమి కాదు, చివరికి కోర్టు గెలుపు అంటున్నాను. రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో మొత్తానికి చివరికి ఇది కోర్టు గెలుపుగానే పరిగణించాల్సినటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఎందుకంటే ఈ కేసు విషయంలో అసలు ఎక్కడా సాక్ష్యాధారాలు లేవు. రౌజ్ అవెన్యూ కోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఈరోజు దేశంలోనే న్యాయ వ్యవస్థ పైన గౌరవం పెంచేలాగా స్పష్టంగా కనిపిస్తోంది. అయితే సిబిఐ దీనిపైన ఖచ్చితంగా మళ్ళీ హైకోర్టుకు, ఆ తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్ళడానికి కూడా అప్పీల్ చేసుకోబోతోంది. సో దీని తర్వాత పరిణామాలు ఎట్లా ఉండబోతున్నాయి, కేజ్రీవాల్ నిర్ణయం ఎట్లా ఉండబోతోంది. సో ఇప్పటికే దీనిపైన సిబిఐకి సంబంధించినటువంటి అధికారపైన కూడా విచారణకు ఆదేశించింది రౌజ్ అవెన్యూ కోర్టు. సో ఏదేమైనా కానీ ఈ కేసు విషయంలో నిర్దోషులుగా క్లీన్ చీట్ వచ్చిన తర్వాత 23 మంది ఎవరైతే ఈ కేసులో ఇంప్లీడ్ అయి ఉన్నారో, అటు ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి మొదలు ఇటు మాజీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు వరకు చాలా ఆరోపణలు ఎదుర్కొన్నారు. అంటే సంబంధం లేకుండానే వీళ్ళని ఇన్వాల్వ్ చేశారు, ఇల్లీగల్గా వీళ్ళని అంటే కుట్రపూరితంగానే ఛార్జ్షీట్లో వీళ్ళు పేర్లు వేశారు, ఎక్కడ సాక్ష్యాధారాలు లేవు అన్నది ఈరోజు కోర్టు తేల్చినటువంటి తీర్పు. చూద్దాం ఎట్లాంటి రాజకీయ మలుపులు తిరగబోతున్నాయి. బట్ ఈ కేసు మాత్రం అటు ప్రభుత్వాన్ని
ఆమ్ ఆద్మీ పార్టీని కూల్చింది, ఇటు కేసీఆర్ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసిందని చెప్తూ ఇప్పటికే ఆరోపణలు కూడా వస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీ పడిపోవడానికి, అటు వైసీపీ ఓడిపోవడానికి ఈ కేసు ప్రధానమైనటువంటి ఒక్కొక్క ఆయుధంగా మారింది రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేయడానికి. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, పార్టీ ఆగమాగం అయిపోయింది. చూద్దాం ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి, బీజేపీ దీన్ని ఎట్లా ఎదుర్కోబోతుంది. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.